హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో ఫీడింగ్ జిప్పు స్టార్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, మనకి ఎక్కడే కానీ ఇది బోట్ నెక్ మోడల్ కట్ చేశానండి. బ్యాక్ హై, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా ఏ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ నెక్ కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ వచ్చేసి జిప్ కోసం ఒక 1/2 ఇంచు లూజ్ వదులుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఐరన్ చేసుకోండి. లైనింగ్కి వచ్చేసి లేదా క్యాన్వాస్ ఇలాగ స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ చేసి సెంటర్ కట్ చేశాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే తీసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కట్ చేసుకున్నాను అనమాట. సో జిప్ వచ్చేసి ఇన్విజిబుల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో రైట్ సైడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం రైట్ సైడ్ వచ్చేసి కాటన్ కదా, సో మీకు ఫీడింగ్ సో ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు మనము ఈ జిప్ అనేది మనకి ఇలా రావాలన్నమాట. అప్పుడు మనం ఇలాగ రౌండ్ సైడ్ పెట్టుకోవాలి. సో ఇలాగా సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నేను వచ్చేసి కరెక్ట్గా కట్ చేసుకున్నాను. సో ఇలాగా ఇది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ముందే మనము ఇలాగ జిప్ ఇలా వేసుకున్నప్పుడే మనం మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం జిప్ తీసిన తర్వాత సో ఇలా వేసుకున్నామంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఇదొకటి పక్క పోతుంది అనమాట. సో అలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే మనం మార్కింగ్ ఎందుకు కట్ చేస్తున్నంటే ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి మందం ఎక్కువ చాలా లావుగా కనిపిస్తుందని నేను ఇలా కట్ చేసుకున్నాను. సో మనకి స్టిచ్ చేసి ఇన్విజిబుల్ ఇలా రావాలి కాబట్టి సో ఇలా రాంగ్ సైడ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిప్కి మాత్రం ముందే మనం కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రఫ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇలా మనం కట్ చేసుకుంటాం కదా మనం పైన, సో ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఇలా వేసేటప్పుడు జిప్పు ఊడిపోదు అనమాట. లేదనుకోండి ఊడిపోతుంది మనకి జిప్పు. ఇక్కడ ఏం స్టిచ్ లేకుండా కట్ చేసిన తర్వాత ఊడిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫుట్ ఏదైనా పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో నేను ఇటు సైడ్ ఉండేది పెట్టాను. మనకి అప్పుడు ఇటు సైడ్ ఇలా రాంగ్ సైడ్ తీసుకోవాలన్నమాట. మనకి అప్పుడు ఇది ఫోల్డ్ చేసి ఇలా వస్తుంది అనమాట. సో అది చూసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనం జిప్ ఇలా పెట్టింటాం కదా, సో ఇలా పెట్టేటప్పుడు ఇది అనేది మనకి ఇలాగా జరపాలన్నమాట. ఇలా జరిపి స్టిచ్ చేసామంటే అది ఆనుకొని బట్టి మనకి ఇన్విజిబుల్ అనేది ఎక్కడ క్లాత్ అనేది డివైడ్ కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో చూపిస్తాను. ఇలాగ తీసి ఇలాగ స్టిచ్ చేసేటప్పుడు మనం దీని అనేది ఇలా కొంచెం ఇలా జరిపితే మనకి ఆ ఫుట్ ఆనుకొని వస్తుందన్నమాట నీడిల్ స్టిచ్చింగ్ అనేది. సో అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఒకసారి మనం ఇలా అన్నామంటే సో ఇలాగ దీన్ని తీసి స్టిచ్ నీట్గా వస్తుందండి ఫినిషింగ్. సో ఫీడింగ్ కుర్తి ఇన్విజిబుల్ చూపిస్తున్నాను, చాలా నీట్గా వస్తుంది మీకు. లైట్ చూడండి, దీన్ని ఇలాగ పక్కకి ఇలాగ అనేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సో ఇలా వస్తుంది అనమాట. మీకు వేసినప్పుడు నీట్గా ఉంటుంది. సో జిప్ వేస్తే మనకి ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, మనకి జిప్ వేసామంటే అది ఇలా చూడండి ఇలా కవర్ అవుతుంది అనమాట. మనం ఇలా తీసి కుట్టామంటే. సో ఓకేనా, ఇప్పుడు సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది కదా, ఇది సో ఇప్పుడు కూడా మనకి ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది కూడా ఉల్టా రావాలన్నమాట. సో దీన్ని ఇలాగ ఇప్పుడు మీకు ఫుట్ చేంజ్ చేసుకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫుట్ చేంజ్ చేసుకోకూడదంటే ఫస్ట్ మనము ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టి ఒక స్టిచ్ వేసేస్తాం. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని ఇప్పుడు మనము ఇది అనేది చూడండి ఇక్కడ చూపిస్తాను. దీన్ని ఇలాగ పక్కకి ఇది చూడండి, ఇది మనకి ఇలా ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాగ ఓపెన్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఆ కుట్టు అనేది ఆనుకొని పడుతుంది, మనకి ఇలా ఫోల్డ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఇన్విజిబుల్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూపిస్తాను. తీసుకోకుండా అలాగే స్టిచ్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. సో ఎందుకంటే మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా చూడండి ఇలా ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఇన్విజిబుల్ చూడండి, మనకి ఇలా తీసినా కూడా అంతగా కనిపించదు అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టిచ్ ఇలా వస్తుంది కదా, ఇప్పుడు ఈ క్యాన్వాస్ని వచ్చేసి ఇలా ఉల్టా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఇలా పెట్టి సింగిల్ ఫుట్ కదా మనం పెట్టినది. సో దీని మీద స్టిచ్ ఇలా వస్తుంది అనమాట. సో చూపిస్తాను, ఓకేనా. దీని మీద ఇలా స్టిచ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇలా పెట్టుకోవాలి. సో నీకు కరెక్ట్గా వచ్చేసింటాం కదా, సో దీన్ని ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం ఇలా అనుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పైకి అనుకొని
సో దీన్ని మళ్ళీ కొంచెం ఇలాగ పక్క కనుక్కుంటే దానికి ఆనుకొని మనకి స్టిచ్ పడుతుంది అనమాట. అప్పుడు మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. అక్కడ క్లాత్ సాగదీయకుండా నీట్గా ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి. సో తర్వాత ఇది నీట్గా వచ్చిందో లేదో చూసుకొని మనం నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తాం నెక్ క్యాన్వాస్, సో అలాగా స్టిచ్ చేసుకొని తిరిగేసుకోవాలి మోడ్ కట్ చేసి. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చూద్దాం నీట్గా వచ్చిందో లేదా మనం ఇప్పుడు చూసుకుందాం. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇక్కడ వరకు సో ఇలాగా దీన్ని మొత్తం మనం ఇలాగ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. నెక్ అంతా మనం స్టిచ్ చేసుకొని మీరు వేరే క్లాత్ అయినా తిరిగేసుకుంటే ఇక్కడ జిప్కి అడ్డం వస్తుంది అనమాట. అదేంటో మనం ఇప్పుడు చూడు ఈజీగా అర్థమైంది కదా అండి. సో ఇలాగా లైనింగ్ని మనం తిరిగేసుకుంటాం కదా. సో ఇప్పుడు నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ మనం కట్ చేసుకొని సో ఇక్కడ కూడా కొంచెం ఇప్పుడు అనేది మనకి ఇన్విజిబుల్ చూడండి ఇలా ఉంటుందన్నమాట. కార్నర్ తీయండి కొంచెం ఇలాగ నీట్గా కనిపిస్తుంది అనమాట, ఎక్కడ గలీజ్ లేకుండా. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనమాట నీట్గా. సో ఇది ఇలా వస్తుంది, మనం ఇలానే కుట్టాం కదా. సో ఇలా ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి పోదు నెక్ కూడా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలాగా ఇన్విజిబుల్ జిప్. సో ఇది మొత్తం ఇటు సైడ్ కూడా చూడండి ఎక్కడే కానీ మనకి నీట్గా గలీజ్గా లేకుండా నీట్గా కనిపిస్తుంది. నెక్ కూడా మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలాగా మనకి ఇంకోటి చూపిస్తాం. స్టార్ నెక్ కూడా ఇలాగే స్టిచ్ చేశాను క్యాన్వాస్ వేసి. సో చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా వచ్చింది మనకి. ఇంకొకటి మనము వేరే పీస్ వేసి కుట్టే ఎలా వస్తుందో చూపిస్తాను అది కూడా. సో ఇది కూడా ఫీడింగ్ డ్రెస్ అండి. సో ఇలాగా ఇది వచ్చేసి మనకి ఇలా ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. రౌండ్ నెక్ అయితే పర్లేదు, మనకి వేరే డిజైన్ నెక్స్ మనం స్టిచ్ చేయలేం కదా. సో మీకు స్టార్ నెక్ చూపించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి, లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. సో మీకు నీట్గా కనిపిస్తుంది. నార్మల్ నెక్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే. ఇది వచ్చేసి నేను ఫుల్ షోల్డర్ పెట్టి బోట్ నెక్ మోడల్ కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. అప్పుడు మనకి ఫ్రంట్ లూజ్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ కవర్ అవుతుంది. అది ఇక్కడ మనకి జిప్లో కవర్ అయిపోతుంది అనమాట. నేను బోట్ నెక్ లాగా కట్ చేశాను, ఫ్రంట్ ఏం తగ్గలేదు. మీరు నార్మల్ ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా కటింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోండి జిప్ వేయడం కోసం. నెక్ కూడా షేప్ నీట్గా వస్తుంది. నార్మల్గా ఎలా కట్ చేసుకుంటారో అలాగే అంతే, సేమ్ ఏం లేదు. సో మీకు చూడండి